నెల్లూరు నగరంలోని స్థానిక గాంధీ విగ్రహం వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ నేతలు మూలం రమేష్, మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నిరంకుశ చట్టాలపై జనవరి 30 నుండి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, అందులో భాగంగా ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అలాగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కొనసాగించాలని, గ్రామీణ పేదలకు పని హక్కు చట్టం కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన జీరాంజీ పథకాన్ని రద్దు చేసి MGNAREGAని కొనసాగించాలని, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తీసుకురావద్దని, కార్మిక చట్టాలను రద్దు చేయడం తగదని, ఈ విషయాలను ప్రజలకు తెలియజేసేందుకు ఈ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని వారం రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రజలకు తెలియజేసిన తర్వాత అధికారులకు వినతి పత్రాలు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కత్తి శ్రీనివాసులు, జిల్లా CPM నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచంలోనే గొప్ప ప్రజానాయకుడు, తత్వవేత్త, జాతీయ హైంసల ప్రవక్త మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ నివాళులు అర్పించాల్సిన ఈ సందర్భంలో మహాత్మా గాంధీ పేరుతో కూడదాకా కొనసాగిన జాతీయ ఉపాధి పథకాన్ని దుర్మార్గంగా రద్దు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం చర్యని వ్యతిరేకించాల్సిన న్యాయంగా తలవంచుకొని నివాళులు అర్పించాల్సిన సందర్భంలో విడికిలి బిగించి ఈ పథకాన్ని మళ్ళీ మేము నిలబెట్టుకుంటామని చేయాల్సినటువంటి పరిస్థితి ఉపాధి హామీ పథకం కోట్లాది ప్రజానీకాలకు మినిమం పనిని కల్పించింది. కేవలం పనిని కల్పించడం కాదు, హక్కుగా కల్పించింది. అంతేకాదు, ఎవరైనా ఆ పథకాన్ని అమలు చేసేవాళ్ళు ఆ కూలీలకు ఏ రకమైనటువంటి సదుపాయాలు కల్పించాలో కూడా చెప్పేసి అన్నిటికంటే గొప్పగా చెప్పాల్సింది శ్రమకి ఒక గౌరవాన్ని తెచ్చింది. అటువంటి మహత్తరమైన ఉదయం, మహత్తరమైనటువంటి ఆర్థిక వనరు రెండోగా ఉన్నటువంటి ఈ పథకాన్ని దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. మరోజు వామపక్షాల మద్దతుతో ఉన్న UPA ప్రభుత్వం చేసినటువంటి ఈ పథకం నెరవేరమైపోయేటటువంటి విధంగా ఈ ప్రభుత్వం రేపటి గాంధీ పేరును పలికించింది. దానికి ఉన్న స్థానాన్ని కూడా పలికించింది. కేంద్రం మీద ఆధారపడి కాదు, రాష్ట్రాల మీద కూడా ఆధారపడాల్సిన ఇష్టారాజ్యంగా కేంద్రం ఎవరికి అనుకుంటే వాడికి ఉపాధి ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వకపోవచ్చు. దాని దయాదాక్షిణ్యాల మీద బతికేటటువంటి సంఘటన మార్పించడం, హక్కుగా ఉన్నదాన్ని ఒక భిక్షగా మార్చినటువంటి దుర్మార్గమైనటువంటి ధోరణి కేంద్ర ప్రభుత్వాన్ని నేను నిరసిస్తూ మహాత్ముడి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం ముందు మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. మళ్ళీ ఈ చట్టం పునరుద్ధరణ జరిగి మహాత్మా గాంధీ పేరుతోనే పునరుద్ధరణ జరిగే వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి మరీ దీక్షాపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. బారో వేశారు. ఆ జీవోలో తన అవసరం అనుకుంటేనే కొన్ని నిధులు కేటాయించేదాన్ని కొన్ని రాష్ట్రాలకు కూడా ఉంది. అందువల్ల రాష్ట్రాలకి నిధులు ఏదైతే ప్రతిపక్షంలో ఉండేటువంటి రాష్ట్రాల్లో కేరళ లాంటి రాష్ట్రాలు, తమిళనాడు లాంటి రాష్ట్రాలకి, ఇతర రాష్ట్రాలకు నిధులు కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం నిరాకరించే పరిస్థితి వస్తుంది. అందువల్ల ఆ జీవోలో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేదానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఈరోజు గాంధీ సమక్షాన ఏదైతే గాంధీజీ సమక్షాన్ని ఈరోజు ప్రతిజ్ఞ చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలు ఆయన పేరు మీదనే ఈ పథకాన్ని కొనసాగించాలనేటువంటి సందర్భంగా తెలియజేస్తుంది.